ఇప్పుడు మనకి మా ఏదైనా ఒక బ్లాక్ కానీ ఏదైనా ఉందంటే హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ లేకపోతే రిలేషన్స్ కానీ కెరీర్ కానీ ఏదైనా మనకి ఒక సమస్య ఉందంటే దానికి కారణం మనది కాదు. అది ఆ సమస్య మనది కాదు. అది మనం యాన్సిస్టర్స్ నుంచి మనం తెచ్చుకున్నాం. మన పూర్వీకుల నుంచి మనల్ని పంపించారు. వాళ్ళ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని సెలెక్ట్ చేసి మనల్ని భూమి మీదకి పంపించి క్లియర్ చేయమని మనల్ని ఎంచుకున్నారు అనమాట వాళ్ళు. మనకి బాధ, భయం, కష్టం ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయంటే అదేది మనది కాదు. మనం ఎవరు అసలుకి? మనం సాక్షాత్తు నడిచే దైవాలు అంతే. మనం గాడ్, మనం సోల్, ఆత్మ. మనం ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఈ బుద్ధి ఏమి కావు. మనం ఆత్మ పదార్థాలు, చైతన్య పదార్థాలు. మనం ఎప్పుడైతే మనం ఆ ఎరుకుతో ఉన్నాం అనుకోండి, ఏదొచ్చినా కూడా ఇది మంది కాదు కదా, నేనెందుకు ఫీల్ అవ్వాలి అనే ఎరుకతో ఉండాలన్నమాట మనం. ఇది నాది కాదు, నేను క్లియర్ చేయడానికి కోసం నేను తెచ్చుకున్నా అంతే. మనం ఇలాంటి సమస్యల్ని కానీ ఏవైనా మనం క్లియర్ చేసుకో. ఇప్పుడు మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, మన యాన్సిస్టర్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు అంటే ఎవరు వస్తారంటే అమ్మ తరఫున 7 తరాలు, నాన్న తరఫున 7 తరాలు. అంటే మొత్తం అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు కదా. వాళ్ళ అందరినీ మనం వాళ్ళకి ఏవైతే ఇప్పుడు మనం క్లియర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటున్నామో అప్పుడు వాళ్ళ కర్మలు క్లియర్ అయిపోతాయి అనమాట. వాళ్ళ కర్మలు క్లియర్ అయిపోతే మళ్ళా ముందు మన పిల్లలకి, మన ముందు తరాలకు కూడా వెళ్ళకుండా చూస్తాం. ఆ బ్లాక్స్ అనేవి హెల్త్ లో కానీ లేకపోతే మనీలో కానీ లేకపోతే రిలేషన్స్ లో కానీ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవి ఇప్పుడు మనం క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనీ కానీ లేకపోతే ఏదైనా మనం ఇప్పుడు ఇప్పుడు నాలోనే ఉంది అది. అంటే నాలో అంటే మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం. అది నాది కాదు అని చెప్పి నేను క్లియర్ చేసుకోవాలి అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఇది నాది కాదు, ఆల్రెడీ నేను ఎవరిదో మోస్తున్నాను అంతే. మంది కాదు. మనం ఎప్పుడైతే మనం పట్టుకున్నాం అనుకోండి, పట్టుకుంటే మనకే ఇప్పుడు చెయ్యి పట్టుకొని ఇలా నేను చెయ్యి పైకి ఎత్తి పట్టుకున్నాను అనుకోండి, చెయ్యి ఎత్తి పట్టుకుంటే నాకే కదా నొప్పి. ఎంతసేపు అయినా ఇట్లా పట్టుకుంటే 10 నిమిషాలు పట్టుకుంటే అంతవరకు పట్టుకోగలను చెయ్యి ఎత్తి. ఇంకా అంతకన్నా మించి నేను పట్టుకుంటే నాకు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది కదా. మనం ఎప్పుడైతే అలా వదిలేస్తామో ఏదైనా, అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. మనం అట్లా ఫ్రీ అయిపోవాలన్నమాట. మనమే పట్టుకొని ఉండకూడదు. అది మంది కాదు. మంది కాదని తెలిసినప్పుడు మనం ఎందుకు పట్టుకోవాలి? మంది కాదని తెలిసిందండి ఇప్పుడు. అది మంది కాదు. మన బాధ మంది కాదు, భయం మంది కాదు, కోపం మంది కాదు, ఆవేశం మనవి కాదు. అవన్నీ మన పూర్వీకుల నుంచి లేకపోతే అంతకు ముందు నుంచి వచ్చినాయి. వాళ్ళ నుంచి మనం ప్లస్లు తెచ్చుకుంటాం, మైనస్లు తెచ్చుకుంటాం. ధైర్యాలు ఉంటాయి వాళ్ళల్లోంచి, కొన్ని స్కేర్సిటీ మెంటాలిటీలు ఉంటాయి, భయం ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి కదా. మనం ఏవైతే అనుభవిస్తున్నాం వాళ్ళు కూడా అవన్నీ అనుభవించారు. వాళ్ళ మొత్తం తెచ్చుకుంటాం అనమాట మనం. సో మనం ఏం చేయాలి? అవి మనవి కాదు. వాళ్ళల్లో ఏవైతే స్ట్రెంగ్త్లు ఉన్నాయో వాటిని గుర్తించి అవి పట్టుకోవాలి. కానీ ఆ అంటే తక్కువ లో ఫ్రీక్వెన్సీలు అవి మనం పట్టుకోకూడదు అనమాట. మనం అలా ఆ థాట్స్ ఏదైనా వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు భయం వస్తుంది లేకపోతే నాకు భయం వచ్చింది ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల, లేకపోతే కోపం వచ్చింది లేకపోతే ఏదన్నా ఒకటి వచ్చింది అన్నప్పుడు దానికి రివర్స్ గా 10 సార్లు అనుకోవాలి, నేను చాలా ధైర్యంగా ఉన్నా, నేను చాలా ధైర్యంగా ఉన్నాను అని. ఒకసారి నెగిటివ్ వస్తే దాన్ని పాజిటివ్ గా 10 సార్లు అనుకోవాలన్నమాట రివర్స్ గా. ఓకేనా? అప్పుడు అది ఒకవేళ బై మిస్టేక్ అన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది. బై మిస్టేక్ మనం ఏదన్నా ఎవరినన్నా అన్నా లేకపోతే భయపడినా లేకపోతే బాధపడినా అవి క్లియర్ అయిపోవాలంటే వెంటనే మనం ఒక 10 టైమ్స్ మనం రిపీట్ చేయాలి పాజిటివ్ గా. మెయిన్ అమ్మ. అమ్మ అమ్మ నాన్నయే మనం ఎక్కువ. అమ్మ నుంచి నాన్న నుంచే కదా మనం వచ్చింది. సో మనం అమ్మ నాన్న నుంచి తెచ్చుకుంటాము ఇవన్నీ. యాన్సిస్టర్స్ నుంచి అమ్మ నాన్నకు వస్తుంది, అంటే సోల్ డివైన్ నుంచి
డివైన్ నుంచి పూర్వీకులకి, పూర్వీకుల నుంచి తాత ముత్తాతలు, తర్వాత అమ్మ నాన్నకి, అమ్మ నాన్న ద్వారా మనం వచ్చామన్నమాట. మనం ఈ చక్కగా ఇవన్నీ క్లియర్ చేసుకునే బాధ్యత మనం మీద పెట్టినప్పుడు మనం దానికి అర్హులం అని మనల్ని నమ్మారు వాళ్ళు. నమ్మి మనల్ని పంపించారు భూమి మీదకి. సో మనం ఆ డివైన్ వర్క్ చేయాలి కదా. ఆ డివైన్ వర్క్ చేయడానికే మనం వచ్చాం. అంతేగాని ఇక్కడ ఇంకెయ్యో పొందాలి, లేకపోతే ఏదో తీసుకోవాలి, అవి సంపాదించాలి, ఈ సంపాదించాలి, అవి కాదు. మెయిన్ ఇదంతా మనం క్లియర్ చేసేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా అందరూ ఆ ఇదిలో వెళ్ళిపోతారు అనమాట. ఆ కర్మలు లేని దానికి వెళ్ళిపోతే ఇంకా అందరూ అంటే డివినిటీతో కనెక్ట్ అయి ఉంటాం అనమాట. ఏవైతే